శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 జూన్ నుంచి 7 జూన్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో శుక్రాచార్యుల వారు, రవి బుధులు వృషభంలో, గురువుగారు మిథున రాశిలో, చంద్ర కుజులు కర్కాటకంలో, అలాగే సింహంలో కేతువు, ఇక కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగారు ఉన్నారు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి తుల రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి గురువు గారితో కలిసి మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నది. ఈ 2 మార్పులు జరుగుతూ ఉండగా గ్రహాల యొక్క దృష్టి ప్రత్యేకంగా చెప్పుకునేది శని గారి యొక్క దృష్టి రవి బుధుల మీద ఉన్నది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్య రీత్యా కొత్త మందులు కనుగొనే విధానం ఉంటుంది. అలాగే చర్మానికి సంబంధించిన వ్యాధులు, రక్తానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ప్రబలేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నక్షత్రాలతో పని లేదు, అలాగే రాసులతో పని లేదు. ప్రతి వ్యక్తికి ఇలాంటి సమస్య ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎవరి జన్మజాతకంలో అయితే మళ్ళీ ఇలాంటి గ్రహస్థితులే ఉంటాయో, శనిగారి దృష్టి రవి బుధుల మీద కానీ, లేదా రవి బుధులతో కలిసినటువంటి శనిగారు కానీ ఇబ్బంది ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఔషధ సేవ అవసరం. అలాగే రాహుకేతువులు ఎప్పుడు కూడా సమసప్తకాలలోనే ఉంటారు. అయితే రాహుకేతువుల మధ్య మాత్రమే అపసవ్య దిశలో గ్రహాలన్నీ ఉన్నాయి. ఇది కాలసర్ప దోషం అని చెప్తాము. ఇది దేశకాలమాన పరిస్థితులకి కొంత కీడు వాటిల్లో విధంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా దైవారాధన చేయడం చాలా చాలా మంచిది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక మిగతా దృష్టుల విషయానికి వస్తే, కుజుని యొక్క అష్టమ దృష్టి రాహు గారి మీద ఉంది. ఇది సర్పదోషానికి సంబంధించింది కాబట్టి, సర్పదోష గ్రహాలు అవి 2 సర్పగ్రహాలు కాబట్టి ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయంలో. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీద పంచమ దృష్టి ఉన్నది. ఇది మానసికంగా మంచి దృఢంగా బలంగా ఉండేటటువంటి దృష్టి కాబట్టి ప్రజలందరూ కూడా మంచి ధైర్య సాహసాలతో ఉంటారు అని చెప్పి తెలియజేయవచ్చు. ఇక రాసుల్లోకి వెళ్దాం. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ గ్రహస్థితులు 3 గ్రహాల యొక్క అనుకూల స్థితులు బాగున్నాయని చెప్పాలి. రాశిలో ఉన్న గురువుగారు బాగున్నారు, తృతీయంలో ఉన్న కేతువు బాగున్నారు, లాభంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి 3 గ్రహాల అనుకూలత అంటే యోగ్యమైనటువంటి కాలమే నడుస్తోంది అని చెప్పచ్చు. ఈ యోగ్యత ఎంతవరకు? గురువుల్ని గౌరవిస్తారు, అలాగే విద్య నేర్పినటువంటి బోధకులు, మీకు మంచి చెడు నేర్పించినటువంటి, ఏది మంచి ఏది చెడు అని నేర్పించినటువంటి సద్బోధకులు, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా బాగా జ్ఞాపకం చేసుకుంటారు. వీలైతే వాళ్ళు తారస పడితే సహాయం చేయడానికి కూడా వెనకాడరు. ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆశ్రమాలకి సేవ చేస్తారు, లేదా ఆలయాలకి సేవ చేస్తారు, భగవంతునికి సేవ చేస్తారు, భగవత్ కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్నదమ్ముల సహాయ సహకారం విపరీతంగా ఉంది, మీకు మామూలుగా లేదు. చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది. ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు, ఇచ్చేది వారందరూ చాలా చాలా బాగున్నారు. ఉద్యోగ జీవితంలో కూడా బాగుంది అనే చెప్తాను, కానీ చాలా బాగుంది, బ్రహ్మాండంగా తృప్తి పడతారని చెప్పను. అంటే ఆ బాగుండడం, చాలా బాగుండడం వేరు అన్న సంగతి మనకి తెలుసు. బాగుంది అంటే ఇబ్బందులు లేవు అని అర్థం. చాలా బాగుంది అంటే మీకు అదనంగా ఏదైనా బెనిఫిట్స్ కలగడం, అది చాలా బాగుండడం. కానీ ఇక్కడ బాగుంది అని చెప్తున్నా అంటే అవరోధాలు ఏమీ లేవు అని అర్థం చేసుకోవాలి. కుటుంబ రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది, రుణభారాల రీత్యా కొంచెం రుణభారాలన్నీ కూడా తగ్గిపోతూ ఉండేటటువంటి కాలం. ధనం ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది, వీళ్ళకి రుణభారం తగ్గిపోతుంది. అలాగే భార్యాభర్తల మధ్య సమస్యలు పరిహరింపబడతాయి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. అలాగే పితృవర్గ రీత్యా బాగుంటుంది, లాభాల రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంది. అలాగే స్త్రీలకి విష్ణు సహస్రనామ పారాయణ చాలా మేలు చేస్తుంది. అలాగే ఏదైనా ఆరోగ్య రీత్యా మటుకు తప్పనిసరిగా ఔషధ సేవ చేస్తూ భగవన్నామ స్మరణ అనేటటువంటి టాబ్లెట్ ని కూడా వేసుకోండి.
మీకు అద్భుతమైనటువంటి పరిహారాలు జరుగుతాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి మిథున రాశి వారికి రాశిలోకే బుధుడు వచ్చి ఉన్న కారణం చేత లాంగ్వేజెస్ గురించి బాగా ఎక్కువగా చదువుతారు, మంచి పట్టు చిక్కించుకుంటారు. ఈ స్క్రీన్ కి సంబంధించినవి, రైటింగ్ కి సంబంధించినవి, కళలకు సంబంధించినవి, ఇలాంటి వాటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో మీకంటూ కొంత గుర్తింపు తెచ్చుకుంటారు. ఇది హర్షించదగ్గ విషయం అని చెప్పి చాలా ప్రగాఢంగా విశ్వసిస్తారు. దానివల్ల ధనము రాదు, కానీ ఒక ప్లేస్మెంట్ స్థిరం అవుతుంది. ఈ రకమైన పరిస్థితులు ఈ వారం అంతా ఉండబోతున్నాయి, ఈ వారాంతంలో ఉండబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, విష్ణు సహస్రనామ పారాయణ, బాబాగారి చరిత్ర, ఈ రెండు కూడా పారాయణ చెయ్యండి. చాలా అద్భుతమైన పరిహారాలు. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. కేతుగ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది.